అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఖచ్చితంగా పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఫ్లెక్సీలు కడుతున్నారు. దీని మీద గుళ్ళల్లో పూజ చేసి, ఎందుకంటే లడ్డూకు సంబంధించినటువంటి అంశం అది, పవిత్రమైన లడ్డూకు సంబంధించిన అంశం అది. వెళ్లి గుళ్ళల్లో పూజ చేసి చంద్రబాబు నాయుడు గారి విధానం గాని ఆలోచన గాని మార్చమని భగవంతుని ప్రార్థించమని మాకు పిలుపు వచ్చింది. ఆ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను, పర్మిషన్ తీసుకుని వెళ్ళాను, పూజలు చేశాం. అప్పుడు నల్లపాడు పోలీస్ సిఐ నాకు ఫోన్ చేశాడు, వంశీ. ఎస్పీ గారు అడగమన్నారండి, మీరు ఆ ఫ్లెక్సీని చింపడానికి వెళ్తున్నారా లేక పూజకి వెళ్తున్నారా అని. ఎందుకు చింపుతామయ్యా, పూజకి వెళ్తున్నాము అంతే తప్ప చింపే ప్రశ్న ఉద్భవించదు అని చెప్పా. పూజ చేసి వస్తుంటే ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. కర్రలు, రాడ్లు తీసుకుని నా కారు మీదకి వచ్చారు. నా కారును కొట్టే ప్రయత్నం చేశారు, తిట్టారు. బూతులు, భయంకరమైన బూతులు మీరు చూశారు. ఒక మహిళ ఎలా తిట్టిందో ఆమె సంగతి కూడా తర్వాత చెప్తా. నేను అందరూ ఫిల్దీ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మ ఎక్క తిడుతుంటే ఎస్ ఆవేశం వచ్చింది. స్పర్ ఆఫ్ ది మూమెంట్ బయటకు వచ్చి నేను కూడా బూతులు మాట్లాడాను. ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ రియాక్షన్. నా ఉద్దేశం అది కాదు, ఇట్ ఈస్ ఎ రియాక్షన్. ఎదుటివాడు చేయొత్తుంటే పట్టుకోవటం, ఎదుటివాడు తిడుతుంటే తిరిగి తిట్టడం, ఇది మాత్రమే జరిగింది. ఏం జరిగిందని తర్వాత వాళ్ళు తిట్టారు, నా కారు మీద కొట్టారు, నేను తిరిగి తిట్టాను, ఇంటికి వచ్చేసాను. ఆలోచించాను, 1-2 సార్లు ఎందుకు రా తొందరపడ్డాను. నా అంతరాత్మ ఒప్పుకోలేదు, నా అంతరాత్మ బాధపడింది. వెంటనే వాలంటరీగా వచ్చి మీ అందరి సమక్షంలో 4:20 4:30 మళ్ళా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి, నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్టలేదు. ఆ స్పెర్ ఆఫ్ ది మూమెంట్లో, ఒక చిన్న ఆవేశంలో, వాళ్ళు తిడుతున్నారనేటువంటి ఉద్దేశంతో నేను ప్రతిస్పందించి తిట్టాను. అయినా తప్పే అది. నేను ఈ వయసులో ఇంత సీనియర్ అయ్యుండి తిట్టి ఉండవలసింది కాదు అని పశ్చాత్తాపడ్డాను. పడ్డానా పడలేదా? పశ్చాత్తాపడితే చెప్తారుగా చాలామంది, పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదని నేను పశ్చాత్తాపడ్డాను. ఏం జరిగిందండి తర్వాత? ఎంత ఘోరం అండి. నా ఇంటి మీదకి వచ్చారండి, ఎంతమంది వచ్చారండి, ఎంతసేపు ఉన్నారండి? 5ంటికి వచ్చారు. ఇది 4:20కి నా సమావేశం జరిగితే మీరందరూ ఉన్నారు, మీడియా అంతా ఉంది, ఎవరు వెళ్ళలేదు. 5ంటికి వచ్చారు. ఎప్పుడు దాకా ఉన్నారండి? రాత్రి 12 దాటేంతవరకే ఉన్నారు. ఇక్కడే బ్యాచ్లకు వస్తున్నారు. పెదకూరపాడు వాళ్ళు వస్తారు, వినుకొండ వాళ్ళు వస్తారు, సత్తెనపల్లి వాళ్ళు వస్తారు, భాష్యం స్టూడెంట్స్ వస్తారు, విధ్వంసం చేస్తారు. గదిలో ఉన్నాను, 10-20 నిమిషాలకు తీసుకెళ్లారు. నా ఇంటి మీద నా పిల్లలు ఉన్నారు, నా మనవాళ్ళు ఉన్నారు, తరిమారు, పగలగొట్టారు. పోలీసులు లేరా? అందరు పోలీసులు ఉన్నారుగా. ఆపే ప్రయత్నం చేశారా? 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఇంతకుముందు కూడా దాడులు చూసాం. వస్తారు, స్పరావతి కొట్టప్పుడు కొడతారు, పారిపోతారు. అలా కాదు ఇది, అలా కానే కాదు ఇది. 7 గంటల సేపు ఖరార నృత్యం చేశారు ఇక్కడ. ఎవరి మద్దతుతో చేశారు? ఇక్కడ పోలీసుల మద్దతుతో చేశారు. రక్షించవలసిన వాళ్ళు పోలీసులు, హింసాత్మక సంఘటనలు చేస్తున్న వాళ్ళు తెలుగుదేశం గూండాలు. పోలీసు గూండాలు ఏకమైపోయారే, ఎక్కడ చూశారా? ఇప్పుడన్నా విన్నారా? పోలీసులు గూండాలు ఏకమైపోయి అతి దారుణంగా పగలగొట్టే కార్యక్రమం చేశారు, కొట్టే కార్యక్రమం చేశారు. ఇది ధర్మమైన ప్రజాస్వామ్యంలో? నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, సుఖంగా జీవించాలని కోరుకునేటటువంటి పౌరులు అడుగుతా ఉన్నా. సిఐలు పర్యవేక్షణ,
ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బయటే వాళ్ళని కొట్టి పంపించారు. నన్ను చూడటానికి వచ్చేవాడిని. మీకు చిత్రం చెప్పనా, ఒక సిఐ గంగా వెంకటేశ్వర్లు లోపలికి వచ్చాడు, వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. సార్ పారిపోండి, పోలీసు చెప్తున్నాడు పారిపోండి అని, మేము రక్షణ కల్పించలేం, పారిపోండి అంటున్నాడు. ఈ గోడ దూకి పారిపోండి అన్నాడు. మిస్టర్ గంగా వెంకటేశ్వర్లు, అంతా నువ్వే దాడి చేయించుతున్నావు, పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలు, పారిపోను అని చెప్పా. ఇలాంటి సంఘటన ఎప్పుడన్నా విన్నారా మీరు చరిత్రలో? సినిమాల్లో అయినా చూసారా? ఎంత దారుణం అండి ఇది. ఒక మాజీ శాసనసభ్యుడిని, 68 సంవత్సరాల వయసు కలిగిన ఒక సీనియర్ నాయకుడిని